వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి ఓజీ నుంచి అయితే ఒక కొత్త సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. అదే మనకు వచ్చేసి గన్స్ అండ్ రోజెస్ అనమాట. ఎంటైర్ సాంగ్ వినిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, అండ్ మెయిన్ ఈ మూవీ వచ్చేసి ఓజీ దే కాల్ హిమ్ ఓజీ అని పెట్టారు. అండ్ అది తీసేసి దే కాల్ హిమ్ తమన్ అని పెట్టాల్సింది. ఎందుకంటే మామూలుగా ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క బీజం ఒక హైప్‌లో ఇస్తున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీకి ఇంత హైప్ ఎందుకురా బాబు వచ్చిందంటే, ఒకటి సుజిత్ గారు అండ్ ఇంకోటి వచ్చేసి మన తమన్ గారు భయ్య. మెయిన్ తమన్ గారే పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అండ్ ఫస్ట్ బీజీఎం నుంచి అండ్ ఇప్పటి వరకు ఎక్కడ తగ్గేదేలే అని వర్క్ చేశారు మన తమన్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడికొచ్చే సిట్యుయేషన్స్ గానీ, అక్కడికొచ్చే కొన్ని కొన్ని సీన్స్ గానీ అవన్నీ నీట్‌గా ఎలివేషన్ చేసి ఒక సాంగ్స్ అయితే దింపడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క సాంగు యావరేజ్ అనేది ఒక్కటి కూడా లేదు భయ్య. ఒక్కొక్కటి టాప్ నాచ్‌గా కొట్టుకొని వెళ్లారు. అండ్ మెయిన్ వచ్చేసి మొన్న వచ్చేసి ఫైర్ స్ట్రోమ్ అది మీ అందరూ చూసారు. ఫైర్ స్ట్రోమ్ ఎంత ఫైర్‌గా అనిపించిందో అది మీ అందరికీ తెలుసు. దాని తర్వాత గన్స్ అండ్ రోజెస్ ఓడే బాబోయ్! కరెక్ట్‌గా టైటిల్ తగ్గట్టుగా వాయిస్తున్నారు మన తమన్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇదంతా ఒక ఇంగ్లీష్ టైప్‌లో వెళ్ళిపోతుంది లిరిక్ అంతా ఈ సాంగ్ అనేది. ఫాస్ట్‌గా కాకుండా ఒక స్లోగా టైప్‌గా వెళ్తుందనమాట. అండ్ ఫస్ట్ విన్నప్పుడు ఈ సాంగ్ ఈజ్ ఫోకీస్‌రా అన్నట్టు అనిపించింది. తర్వాత 3 సార్లు వినిన తర్వాత నా ప్లే లిస్ట్‌లో ఫస్ట్ సాంగ్ ఇదే ఉంటది భయ్య. అది మీ దగ్గర కూడా అదే ఉంటది. ఎందుకంటే అంత బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి మధ్యలో వచ్చేసిన ఆ డెవిల్ అండ్ ది కింగ్ అని అది ఆ సాంగ్ వచ్చినప్పుడు ఇట్స్ టూ గుడ్ అనిపించాయి మధ్యలోనే. ఆ బీజీఎం గానీ, ఆ బీట్ గానీ చాలా బాగా ఇచ్చారు తమన్ గారు. మరి ఎలా కొడుతున్నారంటే అలా కొడుతున్నారు. అండ్ ఆ సినిమా స్టోరీ వినిన తర్వాత తనకు ఊపొచ్చిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఊపొచ్చిందో తెలీదు గానీ తమన్ గారు దెబ్బడైతే ఇచ్చి పడేసింది భయ్య. 100కి 100 అయితే ఇచ్చేయచ్చు తనకి రైటింగ్. అంత బాగా చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి దీని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి బేసిక్‌లీ చాలా టూ గుడ్ ఇచ్చాయి. అండ్ దానికి తగ్గట్టుగా మన విలన్‌కి, ఓమికి కూడా చాలా టూ గుడ్ ఇచ్చారు. ఎందుకంటే మన ఓమికి కూడా ఒకటి బీజీఎం రిలీజ్ చేశారు. టూ గుడ్ అనిపించాయి భయ్య. సూపర్‌గా కొట్టాడు కదరా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఓజీకి ఇట్స్ ఓకే. అండ్ మెయిన్ చెప్పాలంటే గ్యాంగ్‌స్టర్ సినిమాస్‌లోని మన హీరోని ఎంత బిల్డ్ చేస్తారో విలన్‌ని కూడా అంతే బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఒక మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గ్యాంగ్‌స్టర్ అంటే ఇద్దరు విలన్లు, హీరోలు ఉంటారు కాబట్టి ఇద్దరిని ఒక మాస్ ఎలివేషన్ సీన్‌లో చూపించాలి కాబట్టి బాగా చూపించారు ఓమిని కూడాను. అండ్ మెయిన్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజు కూడా ఓమిని అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. టూ గుడ్ అనిపించాయి నాకు. ఎందుకంటే ఓమి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఒక సైకోయిజంగా, ఒక స్టైల్ పరంగా తన క్యారెక్టర్ కూడా ఒడియమ్మ సినిమాలోని విలన్ క్యారెక్టర్ కూడా ఇచ్చి పడేస్తాడరా మన సుజిత్ గాడు అన్నట్టు అనిపించిందనమాట. అండ్ విలన్ కూడా ఇప్పటికొచ్చి మనం ఏ సినిమాలో చూడలేదు. చాలా యంగెస్ట్ అంటే చాలా లుక్స్ అన్నీ తనవైతే చాలా బాగున్నాయి. డ్రెస్సింగ్ స్టైల్ గానీ అండ్ మెయిన్ వచ్చేసి తన వాకింగ్ అండ్ అక్కడికొచ్చి బీజీఎం సీన్స్ కూడా తనకి ఓమికి కూడా బీజీఎం సీన్స్ హైప్‌గా ఇచ్చాడు భయ్యో. అండ్ తర్వాత మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం బేసిక్‌లీ. ఎందుకంటే అండ్ ఓమికి ఎంత మనకి ఎలివేషన్ సీన్లు ఇస్తే తమన్ గారు మనకి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎలివేషన్ సీన్లు ఇస్తారో ఫ్యాన్స్‌కి ఇంక ఊహలకి వదిలేస్తున్నాను. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యే నుంచి ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్ అయితే పెడతారు భయ్య. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాల్ ఎగరేసుకున్న రోజైతే వచ్చేస్తుంది పక్కాగాన. అది మనకొచ్చేసి అది ఈ నెలలోనే. అందుకు మనకు ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తూ ఉన్నారు మన సుజిత్ గారు. ఫస్ట్ సాంగ్స్‌తో ఇస్తున్నారు. తర్వాత మొన్న ఇచ్చి మనకు ఒక చిన్నది తన బర్త్‌డే మన పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి చిన్నది క్లిప్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఓమిది. అండ్ మనకొచ్చేసి ఇప్పుడు మిగిలింది ఒక ట్రైలర్ మిగిలింది. మరి అవి ఎంత రాక్ సాలిడ్‌గా ఉంటాయో అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ నేనైతే బేసిక్‌లీ నేను మూవీకే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మన తమన్ గారు ఇచ్చిన బీజీఎం మనకు అక్కడికొచ్చిన కొన్ని స్టోరీ లైన్స్ మనకైతే పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కరెక్ట్‌గా సూట్ అయ్యే సినిమా అని నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇది మొత్తం ఒక 90% మనకు బొంబాయిలోనే షూటింగ్ ఉంటదనిపిస్తుంది చూస్తుంటే. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా టూ గుడ్ అనిపించాయి. ఎందుకంటే తన క్యారెక్టర్ ఒక నీట్‌గా ఒక పద్ధతి వేలో తీసుకెళ్లారు సుజిత్ గారు. సినిమాలో ఏం చేస్తారో తెలీదు గానీ ఇప్పటివరకైతే మొత్తం అంతా మనకైతే క్యారెక్టర్స్ వైస్‌గా గానీ, అక్కడికొచ్చి గ్యాంగ్‌స్టర్స్ వైస్‌గా గానీ, అండ్ బీజీఎం పరంగా గానీ సూపర్ టూ గుడ్ అనిపించాయి నాకైతే. బావుంది. నెక్స్ట్ సాంగ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. మరి ఎలాంటి సాంగ్ దింపుతారో. ఈ సినిమాలో అయితే సాంగ్స్ అయితే ఇప్పటివరకు అయితే సూపర్‌గా పండాయి. అండ్ మెయిన్ వచ్చేసి మాస్ సాంగ్స్ అయితే ఇరగదీశారు మన తమన్ గారు. అండ్ గన్స్ అండ్ రోజెస్ అయితే నాకైతే చాలా బా నచ్చింది. ఇంక ఎవరైతే ఆ పాట విన్నారో కిందైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కిందైతే మనకు ఒక చిన్నపాటి మెసేజ్ అయితే పెట్టండి. అండ్ మెయిన్ వచ్చేసి నేను ఇంకోటి కూడా మాట్లాడాలి. అండ్ మెయిన్ ఇందులో ఈ పాటలోని మనకి అర్జున్ దాస్ గారిని కూడా చూపించారు. అండ్ రెట్లర్ నాకు ఇప్పటివరకు తెలీదు అర్జున్ దాస్ ఉన్నారని. అండ్ అర్జున్ దాస్ గారు ఎలాంటి క్యారెక్టర్ మనకు పోషిస్తారో తెలీదు. తన క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అంటే తన క్యారెక్టర్ కూడా మినిమమ్ న్యాయం చేస్తారు సుజిత్ గారు. ఎందుకంటే తన క్యారెక్టర్ గానీ, అక్కడికొచ్చే తన బేస్ వాయిస్ కానీ చాలా టూ గుడ్ అనిపిస్తది. అండ్ గ్యాంగ్ స్టార్‌లో సరైనోళ్ళనే ఎంచుకున్నారు. అండ్ ఈ ఓజీలోని అండ్ ఈ ఓజీ వర్సెస్ ఓమి
ఇదే భయ్య సినిమా అంతా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన వారు మనం చూస్తాం థియేటర్‌లోని. అండ్ వీళ్ళిద్దరి వారి మధ్యన మనకు ఇంకోరు ఉన్నారు. ఎవరంటే తమన్ గారు భయ్య. తమన్ గారు ఇందులో అయితే ఫస్ట్ మెట్టు ఎక్కేసారని చెప్పొచ్చు. అంత బాగా ఇస్తున్నారు మ్యూజిక్. ఇంకెవరైతే సాంగ్ అయితే చూడలేదో ఖచ్చితంగా యూట్యూబ్‌లో ఉంది ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.